అందరికీ నమస్కారం. ప్రేక్షకులు అందరికీ స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేది సాధారణ రాశి ఫలితం కాదు. ఇది ధనుస్సు రాశి వారి హృదయానికి సంబంధించిన విషయం. థంబ్‌నెయిల్‌లో ఉన్నట్లే మీ మనసుకు నచ్చే వ్యక్తి. అవును. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ గణేష్ రాజు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, ఎటువంటి సమస్యకైనా ఒక రోజులోనే పరిష్కారం చూపబడును. డిసెంబర్ 21 ధనుస్సు రాశి వారి జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మరియు ఒక స్పష్టమైన సంకేతం రావడానికి ఇదే మంచి రోజు. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ జీవిత నిర్ణయానికి ఉపయోగపడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ధనుసు రాశివారు బయటకు బలంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా సెన్సిటివ్. ఒకరిని మనసులో పెట్టుకుంటే వాళ్ళ కోసం ఏదైనా చేయగలరు, కానీ వాళ్ళు ప్రేమను అడగరు. తమ మనసు ఎవరికి నచ్చిందో కూడా బయటికి చెప్పరు. అందుకే దేవుడు కూడా ధనుస్సు రాశి వారిని వ్యక్తుల విషయంలో ఎక్కువగా పరీక్షిస్తాడు. ఇక డిసెంబర్ 21 గ్రహస్థితి విషయాలు ఎలా ఉన్నాయి అంటే, ఈరోజు ముఖ్యంగా శుక్రగ్రహం అనేది ప్రేమ, ఆకర్షణ, సంబంధాల విషయంలో మార్పు తీసుకువస్తుంది. ఇక గురుగ్రహం అయితే సత్యం, నిర్ణయం విషయాల్లో మార్పు తీసుకురాగలదు. చంద్రుడైతే భావోద్వేగాలతో ఆడుకుంటారు. ఈ మూడు కలిసి ఒక వ్యక్తి విషయంలో మీ మనసుకు క్లారిటీ ఇస్తాయి. ఇది కొత్త వ్యక్తి కావచ్చు, లేదా గతంలో మీ జీవితంలో ఉన్న వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. ఇక మీ మనసుకు నచ్చే వ్యక్తి ఎవరు? ఇప్పుడు ముఖ్యమైన విషయం తెలుసుకుందామండి. ఈరోజు అంటే డిసెంబర్ 21 మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకునే రోజు. మీ గురించే మాట్లాడవచ్చు. ఇక మీకు మెసేజ్ కూడా చేయవచ్చు, లేదా కాల్ కూడా చేయవచ్చు. ఇంకా అకస్మాత్తుగా మీ ముందుకు కూడా రావచ్చు. ఇక మీరు ఊహించని సమయంలో ఆ వ్యక్తి నుంచి ఒక సంకేతం వస్తుంది. అది మంచిదయ్యే ఉంటుంది. ఇక ముఖ్యంగా మీరు మర్చిపోయానని అనుకున్న వ్యక్తి మళ్ళీ మీ ఆలోచనల్లోకి వస్తారు. ప్రేమ జీవితం, సంబంధాలు. ప్రేమలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈరోజు నిజం బయటపడుతుంది. మీపై నిజంగా ప్రేమ ఉందా, లేక అది అలవాట? ఈరోజు ఆ క్లారిటీ వస్తుంది. వివాహ విషయాల్లో అయితే మీ మనసుకు నచ్చే వ్యక్తి మీ కుటుంబ సభ్యుల దృష్టిలోకి రావచ్చు. ఇక గత సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే, ధనుస్సు రాశి వారికి గత జన్మ సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ఒక కార్మిక్ కనెక్షన్ యాక్టివేట్ అవుతుంది. మీకు సంబంధం లేని వ్యక్తి అయినా మీ మనసుకు బాగా అర్థం చేసుకునే వ్యక్తిగా కనిపిస్తారు. ఇది దేవుడు ఇచ్చే సంకేతమని భావించవచ్చు. ఇక ఉద్యోగం మరియు బయటి వ్యక్తుల ప్రభావం ఎలా ఉంది అంటే, ఉద్యోగంలో మీకు ఒక వ్యక్తి సహాయం చేస్తారు. ఇక వ్యాపారంలో ఒక కొత్త పరిచయం మరియు భవిష్యత్తులో ఆ కొత్త పరిచయం లాభానికి కారణమవుతుంది. కాబట్టి ఈరోజు పరిచయాలను నిర్లక్ష్యం చేయకండి. ఇక మీ మనసు మరియు మీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ఈరోజు మీ మనసు ఒకే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. దాని గురించి భయపడకండి. అది దేవుడు చూపిస్తున్న దారి అని మాత్రమే అనుకోండి. కానీ తొందరపడి మాటలు లేదా నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఇక దైవ ఆశీర్వాదం మరియు పరిహారాలు ఏం చేయాలి? ఇక ఈరోజు శ్రీమన్నారాయణుడు ధనుస్సు రాశి వారిని ప్రత్యేకంగా కాపాడుతున్నాడు. ఇక పరిహారం ఏం చెయ్యాలి అంటే, శనివారం రోజు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. మీ మనసుకు నచ్చే వ్యక్తితో సంబంధం బలపడుతుంది. మొత్తంగా డిసెంబర్ 21 ధనుస్సు రాశి వారికి ఒక వ్యక్తి గురించి స్పష్టత, ఒక సంబంధంలో మార్పు మరియు మనసుకు తృప్తిని ఇచ్చే రోజు. మీకు ఈ వీడియో మనసుకు తాకినట్లయితే లైక్ చేయండి. మీ ధనుస్సు రాశి స్నేహితులకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని
కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై శ్రీమన్నారాయణ.